బాస్ సీజన్ 9 లో దీపావళి సంబరాలు అంబరాల్ని చాటాయనే చెప్పాలి. ఈ కిందులో భాగంగానే ప్రతి సీజన్ లో కూడా హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ మీద సందడిచ్చిస్తారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హైపర్ ఆది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చెప్పి మీ ఆట తీరుని మార్చుకొండ్రా బాబు అన్నట్టే హింట్ ఇచ్చేస్తాడు. ఇక ఇందులో భాగంగానే హైపర్ ఆది ముందుగా తనుజాతో మాట్లాడుతూ, తనుజ ఏది ఏమైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ పేరు మారుమోగిపోతుందనే చెప్పాలి. నువ్వు బయటకు వచ్చిన తర్వాత లక్షలాదిలో లవ్ లెటర్స్ వచ్చేస్తాయి. ప్రతి అబ్బాయి పెళ్లికైన అబ్బాయి పెళ్ళైన అబ్బాయి కాదనుకో, పెళ్లికైన అబ్బాయి ప్రతి ఒక్కరూ కూడా తనుజ లాంటి వైఫై కావాలని అనుకుంటున్నారు. అంటే నిజమా అంటూ తనుజ అనడంతో, నిజం రా, నిజంగానే బయట నీ కోసం ధర్నాలు చేస్తున్నారు అనగానే ఇక ఇమాన్యుయల్ ఫేస్ చూడాలి. నేనుండగా నా తనుజాని ఎవరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు నవ్వుకున్నారని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజ, నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, అవి జాగ్రత్తగా వహించు. నీ గేమ్ బాగుంది కాదు, చాలా అంటే చాలా బాగుంది. నీ గేమ్ కోసం బయట జనాలు క్యూ కడుతున్నారు. కానీ ఈ దోశ అయితే సరిపోదు. ఇంకొంచెం దోశను పెంచావు అనుకో, ఖచ్చితంగా సీజన్ విన్నర్ నువ్వే అయ్యే ఛాన్స్ 100కి 99% ఉన్నది అంటూ హైపర్ ఆది ఇంటించేశాడు. అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా నువ్వు లేడీ కెప్టెన్ ఎప్పుడవుతావా, నీ కెప్టెన్సీలో బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందా అని చూడాలనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా నేను కూడా అదే అనుకుంటున్నాను హైపర్ ఆది. కానీ నాకు కొంచెం లక్ కలిసి రావట్లేదు. అంటే లక్కు గిక్కు పక్కన పెట్టేసేయ్. నీ స్టామినా, నీ స్ట్రాటజీతో నువ్వు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి, అప్పుడు ధూమ్ ధామ్ గా కటౌట్స్ పడాలి అనగానే తప్పకుండా అంటూ తనుజ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ మధ్యన కొంచెం బాండింగ్స్ తగ్గించావు, ఇలాగే కంటిన్యూ చేసి నీ బాండింగ్స్ ని అవి పెట్టుకోకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే గనక కప్పు నీదే బిగులు అంటూ మొత్తానికి తనుజాకైతే హింట్ ఇచ్చేశాడు. నువ్వు ఎవరితోని ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోకుండా నువ్వు గేమ్ మీద ఫోకస్ చేస్తే కప్పు నీదే అన్నట్టు. మరి మొత్తానికి ప్రతి సీజన్ లో హైపర్ ఆది వచ్చి ఇలాంటి హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్ తీరు మార్చుకుంటారని. మరి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హైపర్ ఆది తనుజ విషయంలో తనుజాకి చెప్పిన మాటలు కరెక్ట్ గా చెప్పారా లేదా అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.